ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువా, గత విశ్రాంతి దినం నుంచి ఈ విశ్రాంతి దినం వరకు మమ్మల్ని మీరు ఎక్కల చాటును భద్రపరిచి, అయ్యా నిన్ను ఆరాధించి, నిన్ను మహిమపరిచి, నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు, మమ్మల్ని మీ సజీవ రెక్కలో ఉంచినటువంటి విధానాన్ని బట్టి మీకు కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభు, ఈ సమయాన్ని చూడకుండా ఎంతోమంది ప్రభు మరణ పడకల మీద ఉన్నారయ్యా. ప్రభు, మమ్మల్ని అయితే మీ సజీవ రెక్కల్లో ఉంచావు తండ్రి. నిత్యము తండ్రి మేము కృతజ్ఞత కలిగిన వారమే, మీ యందు భయం భక్తి కలిగి జీవించే వారుగా మేము ముందుగాక. అయ్యా తండ్రి, గతించినటువంటి సంవత్సరంలోంచి ప్రభు తండ్రి 2023 సంవత్సరం మేము నాయన ముగించుకొని ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా ప్రభు 2004 సంవత్సరం 24వ సంవత్సరంలో నూతన ఆనందం, నూతన సంతోషం, నూతన సమాధానము ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభు. ప్రతి కుటుంబంలో నీ వెలుగు దయచేయండి అయ్యా తండ్రి. గతించిన జీవితాన్ని ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే విధంగా నూతన బలముతో, నూతన ఆత్మతో, నూతన అభిషేకముతో, నూతన ఆశీర్వాదాలతో, నూతన ఐశ్వర్యంతో యేసుక్రీస్తు ప్రభు వారి నామములో మేమందరము పొందుకుందుము గాక. ఈ నూతన బలము మేము పొందుకుని నాయన, మరి ముఖ్యముగా ఇంతవరకు నీ వాక్యాన్ని వినకుండా, అయ్యా నీ వాక్యం అంటే తెలియకుండా, నీ పేరే తెలియకుండా తండ్రి జీవిస్తున్నటువంటి వారందరి జీవితాల్లో నీ వెలుగు కలుగును గాక. నీ వాక్యాన్ని విని మారు మనసు రక్షణ పొందుకుని నీ పరలోక రాజ్య వారసులుగా నీతో పాటు నిత్యము ఉండేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత కలుగునుగాక. ఈ నూతన సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, శక్తివంతులుగా, బలవంతులుగా, దీర్ఘాయుష్యవంతులుగా నిన్ను సేవించి నీ పరలోక రాజ్య వారసులుగా ఉండే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని నీ మెండైన దీవెన ఆశీర్వాదాలు మా ఉపయోగించి భద్రపరచండి. అలాగే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీ పరలోకపు మర్మాలన్నీ నాకు బయలుపరిచి, పరిశుద్ధాత్మ దేవ, నాలో ఉన్న దేవ, నాతో ఉన్న దేవ, నన్ను నడిపిస్తున్న దేవ, ఈ స్థలమంతటా నీ మహిమతో నింపినందుకు నీకు వందనాలు. మా మధ్య నీ ఆత్మ సంచారం ఉన్నందుకు నీకు వందనాలు. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ హృదయం తండ్రి నాయన పవిత్రపరిచి పరిశుద్ధాత్మదేవ వారి హృదయాల్లో జన్మించండి ప్రభా. అయ్యా, నూతనంగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరుండి ప్రభా నూతన బలము, నూతన అభిషేకంతో నింపి అయ్యా ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి సమాధానం, సంతోషం దయచేయమని, నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడమని, అయ్యా నీ విశ్రాంతి దినపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు దయచేయమని త్వరలో రానైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినం మన వాక్యాంశం ఏమనగా నిత్య జీవం అనగా ఏంటి, నిత్య జీవము ఎలా పొందుకుంటాం, ఎవరి ద్వారా పొందుకుంటాం, నిత్య జీవం అంటే ఏంటి అనేది దీన్ని మనం నేర్చుకుందాం. నిత్య జీవం అనగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారానే మనకి నిత్య జీవము కలుగుతుంది. కానీ మనం ఎవరి ద్వారాను మనము పొందుకోలేము. ఇది వాక్యాంశము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇది ఎవరు చెప్తున్నారు? యేసుప్రభు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని ఎరుగుటయే నిత్య జీవము. ఆయన ఎరిగి ఉంటే చాలు, ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే చాలు, ఆయన యందు మనము విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకొని ఆయన్ని వెంబడిస్తే అదే మనకి నిత్యరాజ్యం వస్తుంది. కానీ ఈ లోకంలో దేనిని బట్టి, ఎవరిని బట్టి మనకి నిత్యరాజ్యము కలగదు. అది ఎవరైనా చెప్పినా అది అబద్ధం. పరిశుద్ధ గ్రంథం చెప్పేది సమస్తము కూడా నిజమే చెప్తుంది. ఎందుకంటే మనుషులు రాయబడినటువంటి గ్రంథం కాదు పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ సహాయంతో ఆ యొక్క శిష్యులైనటువంటి వారిని పరిశుద్ధులైనటువంటి వారితో ప్రేరేపించి
రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏది చెప్పినా అది నిజం, మనం నమ్మాలి. అంతేకాని అన్ని బైబిల్లో అన్ని పుస్తకాల్లో ఇదొక పుస్తకం, ఇది మనుషులు రాసిందే కదా అని మాత్రం మనం నిర్లక్ష్యం చేస్తే కనుక మనం నిత్య రాజ్యానికి వెళ్ళలేము. అందుకని ఎన్నాళ్ళు ఇంకా అంధకారంలో కానీ చీకట్లో ఉండి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం ఏంటో తెలియకుండా, యేసుప్రభు అంటే ఏంటో తెలియకుండా ఇంకా అంధకారంలో ఉంటే కనుక ఈరోజు దేవుని వాక్యాన్ని విని మీరు బలపడాలని నేను కోరుకుంటున్నాను. వాక్య జ్ఞానంలోకి వెళ్దాం. నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం అని యేసుప్రభు వారు చెప్తున్నారు. ఇది ఎప్పుడు చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరితో చెప్పారు అనేది మనం ధ్యానిద్దాం. అయితే యేసుప్రభు వారు సిలువకు అప్పగింపబడే ముందు శిష్యులు యేసుప్రభు వారితో అంటారు. ఏమని అంటున్నారంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 30వ వచనం, సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్న వేయ అగత్యము లేదనియు ప్రశ్న వేయ నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము అని ఎవరంటున్నారంటే శిష్యులు అంటున్నారు. మేము ఇంతకాలం నీతో తిరిగాము, కానీ మేము ఇప్పుడు కంప్లీట్గా తెలుసుకున్నాం నువ్వు దేవుని కుమారుడు అని, నీకెవరో ప్రశ్న వేయడానికి సరిపోరని మేము తెలుసుకుని ఉన్నాం, మేము నమ్ముతున్నాం అని చెప్పి శిష్యులు యేసుప్రభు వారితో అంటున్నారు. యేసుప్రభు వారు సిలువకి అప్పగింపబడే ముందు ఇప్పుడు ఎరుగుదుము అంటున్నారు. అంటే యేసుప్రభు వారు అంటున్నారు, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని, దీని వలన మేము నమ్ముచున్నామని శిష్యులు చెప్తున్నారు. దేవుని యొద్ద నుంచి నువ్వు పంపబడ్డావని, నీకెవరు కూడా ప్రశ్న వేయ తెగింప చాలరని, అగత్యమని మేము నమ్ముతున్నాం. ఇప్పుడు నువ్వు దేవుడు కుమారుడు అని మేము నిజంగా మనస్ఫూర్తిగా నిన్ను వెంబడించాము, నీ మాటలతో మేము విన్నాము, నీవు దేవుని కుమారుడు అని మేము కంప్లీట్గా మేము నమ్మి ఉన్నామని యేసుప్రభు వారితో చెప్తున్నారు. యేసుప్రభు వారు అప్పుడు ఏమంటున్నారంటే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోదు. యేసు వారిని చూచి 31వ వచనం, యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెడతారంటున్నాడు. మీరు ఇప్పుడు నమ్ముచున్నారా? కానీ మీరు నన్ను విడిచి ఎవరి కాళ్ళు చెదిరిపోయే రోజు వచ్చింది. మీరు నమ్ముతున్నానంటున్నారు కానీ అది నమ్మకం నిజం కాదు అని చెప్తున్నారు. అంటే వాళ్ళు మనస్ఫూర్తిగానే నమ్మారు, కానీ ఎవరికైనా ప్రాణం అంటే భయం కాబట్టి మానవ రీత్యా వాళ్ళు ఇంకా పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధాత్మ నింపుదలను వాళ్ళు ఇంకా పొందుకోలేదు కాబట్టి వాళ్ళు చావుకి భయపడతారు. తర్వాత వాళ్ళు భయపడరు. వాళ్ళు కూడా యేసు ప్రభు వారి కన్నా మమ్మల్ని తలకిందులుగా కూడా మమ్మల్ని సిలువ వేయండి, కానీ ఈ సువార్తను ప్రకటించకుండా మేము ఉండము అని వాళ్ళంతా నమ్మకంగా జీవిస్తారు. అలాగే కూడా హతసాక్షులు అయిపోతారు 12 మంది శిష్యులు కూడా దేవుని కొరకు, యేసయ్య కొరకు. అప్పుడు యేసుప్రభు వారు అంటారు, మీరు ఈరోజు నన్ను ఎరుగుదును, నిన్ను నమ్ముతున్నాము అంటున్నారే, కానీ మీరు చెదిరిపోతారు అని దేవుని కుమారుడు అప్పగింపబడినప్పుడు అని శిష్యులతో అంటారు. అన్నప్పుడు అయినా కానీ మీరు చెదిరిపోతారు, నన్ను విడిచిపెట్టేస్తారు ఒంటరిగా, కానీ అయినా నేను ఒంటరివాణ్ణి కాదు, నాతో తండ్రి ఉన్నాడు కాబట్టి నేను ఒంటరివాణ్ణి కాదు అని యేసుప్రభు వారు అంటారు. నేను ఒంటరిగా లేను, నా యందు మీకు సమాధానము కలుగుటకు ఈ మాటలను మీతో చెప్తున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించాడు. లోకాన్ని జయించడానికి ఈ లోకానికి యేసుప్రభు వారు మానవుడిగా వచ్చారు. లోకాన్ని జయించడం అంటే అపవాది శక్తులన్నిటి నుంచి విజయాన్ని పొందుకుని ఆ విజయాన్ని మనకు అనుగ్రహించడానికి వచ్చాడు. మనం అపవాది శక్తులతో, చీకటి శక్తులతో, అంధకారంలో, చీకట్లో మనం నలిగిపోతూ ఉంటే మనల్ని విడిపించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. వచ్చి ఆయన సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి ఆ యొక్క అపవాదిని జయించి మనకి జయించేటటువంటి సామర్థ్యము మనకి కూడా దేవుడు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను మనలో ఉంచి ఆ పరిశుద్ధాత్మ శక్తితో మనకు కూడా ఆ విజయాన్ని మనం పొందుకునేటట్టు మనకి ఇవ్వడానికి వచ్చాడనమాట. అయితే మనం కూడా ఇప్పుడు మనము జయించాము, మనం కూడా ఈ లోకాన్ని జయించాము. యేసుప్రభు వారు జయించారు అంటే ఆయన బిడ్డలుగా మనం కూడా జయించిన వారంగా జీవించాలి. కానీ
మనం ఇంకా అంధకారంలో, చీకట్లో, నాలో ఏం లేదు, నాలో ఏ శక్తి లేదని మనము ఇంకా నిరాశ నిస్పృహలతో మనం జీవించకూడదు. నేను జయించి ఉన్నాను కాబట్టి మీరు కూడా జయిస్తారని యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన మనం చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి 17వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి ఇట్లనెను. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు శిష్యులతో చెప్పి, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. మీరు నన్ను సిలువకు అప్పగింపబడినప్పుడు మీరు చెదిరిపోతారు, నన్ను ఒంటరిగా విడిచిపెడతారు. అయినా కానీ నేను ఒంటరివాడిని కాదు, నా తండ్రి నాతో ఉన్నాడు అని చెప్పి, అయినా ఈ లోకంలో మీకు కూడా శ్రమలు వస్తాయి, నన్ను శ్రమ పెట్టినట్లుగానే మిమ్మల్ని కూడా శ్రమ పెడతారు, వాటన్నిటినీ కూడా నేను జయించాను కాబట్టి మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని వాళ్ళకి చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనలందరినీ కూడా తండ్రి అయినటువంటి దేవుడికి అప్పగించాడు. ఆయన అనాథలుగా మనల్ని విడిచిపెట్టలేదు. మనలందరినీ ఆయన తండ్రి చేతుల్లో పెట్టాడు. మళ్ళీ మనం అనాథలుగా ఉండకుండా ఈ లోకంలో మనతో పాటు ఉండడానికి పరిశుద్ధాత్మను మనకిచ్చి, ఆదరణకర్తను మనతో ఉంచి, మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టనని చెప్పి పరిశుద్ధాత్మను మనకిచ్చి వెళ్ళారు ఆయన. అయితే తండ్రికి మనల్ని అప్పగిస్తున్నారు ప్రార్థన చేస్తూ యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు చేసేటటువంటి ప్రార్థనలో ఎంత నిజాయితీ ఉందో, ఎంత ప్రేమ ఉందో, మనుషుల ఎడల మానవుల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, విశ్వాసుల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు యేసు ప్రభువారు ప్రార్థనలో మనం నేర్చుకోవచ్చు. అటువంటి విశ్వాసం, అటువంటి ప్రార్థన కలిగి మనము కూడా ఉండాలని ఈ ప్రార్థన ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనెను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. ఆయనకు తెలుసు ఆయన సిలువకు అప్పగింపబడతాడని, సిలువలో ప్రాణం పెట్టాలని ఆయనకి తెలుసు. ఆయన వచ్చిన తండ్రి ప్రణాళిక అదే, ఆయన వచ్చిన ప్రణాళిక కూడా అదే. ఈ లోకానికి మానవుడుగా మనకి శిశువుగా మరియ గర్భాన పుట్టి ఉన్నారు. మనం క్రిస్మస్ని జరుపుకుని ఉన్నాం. ఆయన శిశువుగా పుట్టి 30 సంవత్సరాల తల్లిదండ్రులతో దేవుని దయలో, మనుషుల దయలో ఎదుగుతూ వచ్చి ఆత్మీయంగా బలపడి ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి బాప్తిస్మం తీసుకుని 30 సంవత్సరాలు వయసు వచ్చిన తర్వాత 30 సంవత్సరాల నుంచి సేవ ప్రారంభించారు. కానీ 12 సంవత్సరాల వయసులో కూడా ఆయన పరిచయులతో, శాస్త్రులతో కూడా వాక్యాన్ని బోధిస్తారు. 12వ సంవత్సరంలోనే వాళ్ళని ప్రశ్నిస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతారు. కానీ చిన్న వయసులోనే సేవ ప్రారంభించలేదు. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు, ఆయన యవ్వన కాలం వచ్చేంత వరకు ఉండి బలపడి బాప్తిస్మం పొందుకుని సేవ ప్రారంభించి ఉన్నారు. 33.5 సంవత్సరాలు, 3.5 సంవత్సరాలే ఆయన సేవ చేసింది. ఆ 3.5 సంవత్సరాలు కూడా విరామం లేకుండా ఆయన సేవ కొనసాగించారు. శిష్యులకు కూడా విరామం లేకుండా ఆయనతో ఉండి అన్నీ నేర్పించారు. ఆయన దేవుళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా సువార్త ప్రకటించాలి, ఎలా అద్భుతాలు చేయాలి, ఎలా ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు ఎలా జరుగుతాయి, యేసు నామములో తండ్రిని అడిగితే ఎలా జరుగుతాయి, సమస్తము కూడా శిష్యులకు నేర్పించి ఉన్నారు. నేర్పించి తను అప్పగింపబడే ముందు కూడా మీరు ధైర్యంగా ఉండండి, నాకు వచ్చినట్టుగానే మీకు శ్రమలు వస్తాయి, కానీ మీరు ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకాన్ని జయించాను, ఈ లోకం గురించి, ఈ లోకంలో ఉన్న మనుషుల గురించి మీరు భయపడకండి, మీరు నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు అని చెప్పి శిష్యులకి అప్పచెప్పి, అలాగే శిష్యులకే కాకుండా ఇంకా రక్షింపబడబోయే వారందరి కొరకు కూడా యేసుప్రభు వారు తండ్రికి అప్పచెప్పి వెళ్ళారు. ఇంకా రక్షింపబడబోయే వారి కోసం కూడా ముందే తండ్రికి ప్రార్థన చేశారు. యేసుప్రభు వారు ప్రార్థన చేశారంటే సమస్తము అది జరిగి తీరుతుంది. కాబట్టి ఇప్పుడు రక్షింపబడిన వారు, ఇంకా రక్షింపబడబోయే వారి గురించి కూడా యేసుప్రభు వారు ప్రార్థన చేస్తారు. మనం అందరం కూడా తండ్రి చేతులకి యేసుప్రభు వారు మనల్ని అప్పగించారు. యేసుప్రభు వారు మధ్య వ్యక్తిగా, మనకి తండ్రికి మధ్య వ్యక్తిగా ఉండి మన దోషాలన్నిటినీ ఆయన కృపలో కప్పివేసి మనల్ని క్షమించి ఆయన నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ఉన్నారు. మనము గొప్పవారమని కాదు, మనము నీతిమంతులమని కాదు, ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులుగా అయ్యాం. ఈ ప్రార్థన మీరు 17వ అధ్యాయం అంతా చదివితే కనుక
ఎంత అద్భుతమైనటువంటి అధ్యాయం అంటే ఇది. తండ్రికి మనకి యేసు ప్రభు వారికి ఉన్న మధ్య ఉన్నటువంటి సంబంధము కంప్లీట్గా ఆయన వివరిస్తారు. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది, నేను అప్పగింపబడుతున్నాను కాబట్టి నా గడియ వచ్చేసింది. ఇంకా నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును. ఎలా అంట? నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు అంటే నీ కుమారుడినైనా నేను నిన్ను మహిమపరచడానికి ఈ లోకానికి వచ్చాను కాబట్టి అలాగే నీ కుమారుని మహిమపరచు. నిన్ను నేను మహిమపరచినట్లుగానే నన్ను కూడా మహిమపరచు. నన్ను మహిమపరచడానికి, నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి నన్ను ఈ లోకానికి పంపించావు కాబట్టి, నిన్ను నేను మహిమపరిచాను కాబట్టి నన్ను కూడా మహిమపరచు. మనము కూడా అదే ప్రార్థన చేయాలి. తండ్రి, నీ నామం మహిమపరచడం కొరకు నా నామాన్ని మహిమపరిచి ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా వాడుకో ప్రభు అని యేసు ప్రభు వారు చేసినట్లుగానే మనము కూడా ప్రార్థించాలి. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు. నీ కుమారుడికి ఎవరు అప్పగించారంట? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి అప్పగించాడు. ఎలా ఇచ్చాడు? నీవు నీ కుమారుని వారందరికీ నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ యేసు ప్రభు వారికి మనందరినీ ఎవరిచ్చారంట? తండ్రి అయినటువంటి దేవుడు ఇచ్చాడు. అందుకే దేవుడు ఆకర్షించుకోకపోతే ఎవరు కూడా దేవుని దగ్గరికి రాలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది. తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఆకర్షించుకుని మనల్ని ఏర్పరచుకుని యేసు ప్రభు వారికి మనల్ని ఇచ్చాడంట. యేసు ప్రభు వారు ఇక్కడ స్వయంగా చెప్తున్నారు. ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు వారందరికీ కూడా, నాకు అప్పగించిన వారందరికీ కూడా తండ్రి నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. నిత్యజీవం ఇవ్వడానికి, ఆ నిత్యజీవం ఇవ్వడానికి అనుగ్రహించినటువంటి సర్వ శరీరాల మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. ఎవరికి? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి సర్వ శరీరాల మీద కూడా నిత్యజీవం ఇవ్వడానికి యేసు ప్రభు వారికి అధికారం ఇచ్చి ఉన్నావు కాబట్టి నీ నామాన్ని మహిమపరచడం కొరకు నువ్వు చెప్పినట్లుగా ఈ లోకంలో నేను జీవించి నువ్వు నాకు ఇచ్చినటువంటి మనుషులందరినీ నేను సిద్ధపరిచాను కాబట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళందరికీ నిత్యజీవం ఇవ్వడానికి నాకు అధికారం ఇచ్చావు కాబట్టి నన్ను నువ్వు ఏర్పరచుకున్న వారిని ఆశీర్వదించని అడుగుతున్నాడు. అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడువైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. అద్వితీయ సత్యదేవుడైనటువంటి తండ్రి అయిన దేవుణ్ణి, దేవుడు పంపినటువంటి యేసయ్యందు మనం విశ్వాసం ఉంచడమే, ఆయన ఎరిగి ఉండడమే నిత్యజీవం అని యేసుప్రభు వారు చెప్తున్నారు. నిన్ను ఎరిగి ఉన్నవాళ్ళు నన్ను ఎరిగి ఉంటారు, నన్ను ఎరిగి ఉన్నవాళ్ళు నిన్ను ఎరిగి ఉంటారు. కాబట్టి నిన్ను ఎరిగి ఉన్నవాళ్ళు నన్ను ఎరిగి ఉన్నారు కాబట్టి అందరికీ కూడా నిత్యజీవం ఇవ్వడానికి పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవము అని చెప్తున్నాడు. నిత్యజీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీవు నాకు ఇచ్చినటువంటి పనిని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. దేవుడు తన చేతికి ఇచ్చినటువంటి పనిని, తనకు చేయమని ఇచ్చినటువంటి పని అంతా కూడా నేను నమ్మకంగా నీకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను. 1, 2 కాదు. నువ్వు నాకు ఏదైతే చెప్పి పంపించావో అది సమస్తము కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇప్పుడు నా గడియ వచ్చింది, నేను సిలువకి అప్పగింపబడేటటువంటి సమయం వచ్చింది. కాబట్టి ముందుగా సిలువకి ఎక్కే ముందు యేసుప్రభు వారు మనందరినీ దేవుని తండ్రి చేతులకు అప్పచెప్పి తనని కూడా దేవుని చేతులకు అప్పగించి నన్ను పంపినటువంటి పని నేను సంపూర్ణంగా నెరవేర్చేశాను కాబట్టి నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. భూమి మీద తండ్రి అయినటువంటి దేవుడిని నేను మహిమపరిచితిని. తండ్రి నువ్వు ఈ భూమి మీద నాకు ఇచ్చిన పనంతా కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద తండ్రి అయినటువంటి దేవుణ్ణి మహిమపరిచి ఉన్నాను. నేను తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే చూడండి, ఈ వాక్యంలో ఎంత అర్థం ఉందో. తండ్రి, నువ్వు లోకం పుట్టక మునిపే
లోకం పుట్టకముందు నేను నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో దీనిని బట్టి యేసుప్రభు వారు ఆ భూమి పుట్టక మునిపే, ఈ లోకం పుట్టక మునిపే తండ్రి యొద్ద ఆయన ఉన్నారు. అందుకే అబ్రహాము సంతానం అంటే అబ్రహాము నువ్వు వెరుగుదువా అంటారు యూదులు. అబ్రహాము పుట్టక మునిపే నేను పుట్టాను అంటే నువ్వంతా అబద్ధబోధ చేస్తున్నావు అని యేసుప్రభు వారిని ఎంతగానో హేళన చేస్తారు. కానీ ఆయన లోకం పుట్టక మునిపే తండ్రితో యేసుప్రభు వారు ఉన్నారు అని చెప్తున్నారు. నేను లోకం పుట్టక మునుపు నీ దగ్గర నాకు ఏ మహిమైతే ఉన్నదో తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. లోకం పుట్టకముందు ఏ మహిమైతే నాకు ఉన్నదో అదే మహిమను నాకు మళ్ళీ తిరిగి ప్రసాదించు. నీ యొద్ద మహిమతో నన్ను ఇప్పుడు కూడా మహిమపరచు. అంటే నేను సిలువలోకి ఎక్కుతాను, మళ్ళీ నేను మృత్యుంజయుడిగా లేస్తాను, లేచిన తర్వాత మళ్ళీ నీతో వస్తాను, మళ్ళీ తిరిగి నేను ఆ మహిమను నాకు ప్రసాదించు అని యేసుప్రభు వారు అడుగుతున్నారు. అంటే అడగకపోతే తండ్రి ఇవ్వడా? మనం కూడా అలా అనుకుంటాం, అడగకముందే మీ అవసరతలన్నీ నాకు తెలుసు అంటాడు. అలాగని చెప్పేసి మనం అడగకుండా ఉంటే దేవుణ్ణి గణపరిచినట్టు కాదు, తండ్రిని గౌరవపరిచినట్టు కాదు. ఆయన భూమి లోకం పుట్టక మునిపే నేను నీ దగ్గర మహిమతో ఉన్నాను కాబట్టి నీవు నాకు అప్పగించిన పనంతా కూడా నేను సంపూర్ణంగా నెరవేర్చాను. ఇప్పుడు నీవు ఇచ్చిన పని సిలువకి నేను అప్పగింపబడుతున్నాను. నా సమయం వచ్చింది కాబట్టి ప్రార్థన చేసే అవకాశం ఆయనకు ఉండదు, సిలువలో శ్రమ పడాలి. అందుకని ముందుగానే తండ్రికి మనల్ని అప్పగిస్తున్నాడు, తండ్రికి తన చేతులను అప్పగించుకుంటున్నాడు. అలాగే మనం కూడా మన పిల్లల కోసం, మన కోసం మనం ప్రార్థించాలి. తండ్రి చేతుల్లో మన పిల్లలు పెట్టాలి, మనం ఉండాలి, మన సంఘాలు పెట్టాలి. ప్రజలందరినీ కూడా దేవుడి చేతిలో పెట్టే బాధ్యత మనకి యేసుప్రభు వారే నేర్పిస్తున్నారు. యేసుప్రభు వారు దేవుడై ఉండి కూడా తన తండ్రితో సమానంగా మహిమపరచబడేటటువంటి కుమారుడైనప్పుడు కూడా నన్ను లోకం పుట్టకముందే ఏ మహిమతో నేనున్నానో నాకు మళ్ళీ తిరిగి అదే మహిమతో నన్ను చేర్చుకో అని చెప్పి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. నన్ను మహిమపరచుము, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. లోకములో నుండి ఎవరిని ఇచ్చాడంట? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన. ఈ లోకంలో యేసుప్రభు వారికి ఎవరిని అనుగ్రహించాడు? మనల్ని యేసుప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవుడు అనుగ్రహిస్తే తప్ప మనం దేవుని దగ్గరికి రామని ఎంత స్పష్టంగా యేసుప్రభు వారు మనకు తెలియపరుస్తున్నారో చూడండి. తండ్రి, నీవు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన, లోకం అనగా మనమే, లోకంలో ఉండేది మనుషులు. ఈ లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకును నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఈ లోకంలో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామాన్ని మహిమపరిచాను, నేను ప్రత్యక్షపరిచాను, చూపించాను. తండ్రి ఉన్నాడని, పరలోకం ఉందని, తీర్పు ఉందని, అక్కడ మీకు అందరికీ స్థలాలను సిద్ధపరచడానికి వెళ్తున్నానని, తండ్రి అయిన దేవుడి నుండి నేను వచ్చానని, తండ్రి లేకుండా నేను లేనని, నేను తండ్రిలో ఉన్నానని, తండ్రి నాలో ఏకమై ఉన్నాడని, తండ్రి అయినటువంటి దేవుణ్ణి యేసుప్రభు వారు ఈ లోకానికి తెలియపరిచారు కాబట్టి మనకు తెలుసు. లేదంటే పరలోకం ఏంటో, నరకం ఏంటో, దేవుడేంటో తెలియకుండా మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవించి అందరూ కూడా అంధకారంలో జీవించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాళ్ళం యేసుప్రభు వారు కానీ రాకపోతే. అందుకే యేసుప్రభు వారు మతాన్ని ఇవ్వడానికి, తీర్పు తీర్చడానికి రాలేదు. అది మతము కాదు, మార్గం. ఆయన పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలియపరచడానికి వచ్చినటువంటి ప్రభువు మనకి ఈ లోకానికి మానవుడిగా మన కోసం తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి కూడా వెనకాడకుండా తండ్రి మాటకు లోబడి తండ్రిని మనకి ప్రత్యక్షపరచడానికి, తండ్రిని చూపించడానికి మనకి. అందుకే ఒక శిష్యుడు అంటాడు, తండ్రిని నాకు చూపించు అంటాడు. అన్నప్పుడు నన్ను ఇంతకాలం నన్ను చూస్తూనే ఉన్నావు కదా, నన్ను చూస్తే నువ్వు తండ్రిని చూసినట్టు కదా. తండ్రి నాలో, నేను తండ్రిలో ఏకమై ఉన్నాము. నన్ను చూస్తే
తండ్రిని చూసినట్టే అని శిష్యుడికి చెప్తాడు. అలాగా తండ్రిని ఆయన రూపంలో మనకు చూపిస్తాడు. నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే దీన్ని బట్టి మనకు అర్థం ఏంటి? దేవుని ఆత్మస్వరూపి అయినటువంటి యేసుప్రభు వారు తండ్రి అయినటువంటి దేవుని అవతారం అనుకోవాలి మనం. ఆయన కుమారుడుగా ఈ లోకానికి పంపించాడు. దేవుని ఆత్మనే, ఆయనలో ఉన్నటువంటి ఆత్మనే ఆత్మస్వరూపిగా శరీరూపాన్ని దాల్చి మనకి ఈ లోకానికి పంపించి ఆయన మార్గాన్ని అంతటిని మనకి బయలుపరిచి దేవుణ్ణి ప్రత్యక్షపరిచి మనకి దేవుని మార్గంలోనికి మనల్ని నడిపించాడు. ఆయన యేసయ్య కానీ ఈ లోకానికి రాకపోయింటే మనకి రక్షణ లేదు, నిత్య జీవం లేదు, పరలోక రాజ్యం లేదు. నిత్యము మనము అంధకారంలో చీకట్లో జీవించి నిత్య నరకాగ్నికి మనం వెళ్ళిపోయేవాళ్ళం. అందుకని యేసయ్య నామంలోనే మనకి రక్షణ అని మనం గ్రహించాలి. ఆయన మార్గాన్ని చూపించడానికి వచ్చినటువంటి ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు పరమ తండ్రి మనల్ని ప్రేమించి మనల్ని యేసుప్రభు వారికి మనల్ని ఇచ్చాడు. తండ్రి ఇస్తే తప్ప, తండ్రి పిలుచుకుంటే తప్ప, తండ్రి ఏర్పరచుకుంటే తప్ప ఎవరు కూడా ఆయన దగ్గరికి రాలేరని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే మనము దేవుడి దగ్గరికి వచ్చాము అంటే, దేవుణ్ణి మనం ఎరిగి ఉన్నాము అంటే తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. అంటే మనం గొప్పవారమని కాదు, రక్షింపబడిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు. మనము దేనిని బట్టి కూడా అతిశయించకుండా, దేవా నీకు స్తోత్రం, నన్ను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రం, నన్ను రక్షించుకున్నందుకు నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు వందనాలు, నా బిడ్డలకి ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రం ప్రభు. నిత్యం మనం స్తుతులు చెల్లించాలి తప్ప నేను గొప్పదాన్నని, నేను మంచిదాన్నని, నేను నీతిమంతురాలనని, నాకే ఈ యోగ్యత దేవుడు ఇచ్చాడని మనము అహంకారము, గర్వము మనలో రాకూడదు ఎప్పటికి కూడా. ప్రభు మాకు ఇచ్చిన రక్షణను ప్రతి ఒక్కరికి దయచేయి ప్రభు, ప్రతి ఒక్కరిలో అంధకారం తొలగించి ప్రభు అని మనము యేసు ప్రభు వారు ఎలా అయితే ప్రార్థిస్తున్నారో విధేయతతో మనం కూడా అదేవిధంగా దీన మనసు కలిగి ప్రార్థించాలి తప్ప ఆయన ఇచ్చిన రక్షణ బట్టి కానీ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి కానీ మనం ఎప్పుడు కూడా అతిశయించకూడదు, గర్వించకూడదు. మనం ఎప్పుడు కూడా యేసు ప్రభు వారిని పోలిన మనం నడుచుకోవాలి. యేసు ప్రభు వారు ఎంత దీనత్వం కలిగి ఉన్నారు. ఆ యొక్క పరలోకంలో ఎప్పుడు కూడా నిత్యము మహిమతో, నువ్వు నన్ను లోకం పుట్టక మునిపే ఏ మహిమతో నేనున్నానో అదే మహిమను మళ్ళీ నాకు కనపరచని యేసు ప్రభు వారు అడుగుతున్నారు. అంత మహిమాస్వరూపి అయినటువంటి దేవుని కుమారుడు ఈ లోకానికి తగ్గించుకుని మన కోసం వచ్చి మనకి మార్గాన్ని చూపించాడు. ఆ మార్గాన్ని చూపించినటువంటి యేసయ్య మార్గంలో మనం నడవాలి. కానీ వచ్చాడు, ఎవరో వెళ్ళిపోయారు, అది క్రైస్తవుల మతం, అది మనది కాదు అని ఇంకా గ్రహించుకోకుండా ఉన్నట్లయితే కనుక ఈ వాక్యం విన్న తర్వాతనైనా మీరు మనోనేత్రాలు తెరుచుకొని ఒక పరిశుద్ధ గ్రంథాన్ని కొని చదువుకుంటే మీకు సమస్తము కూడా బైబిల్ గ్రంథంలో మీకు తెలియబడుతుంది. దేవుని వాక్యం వివరించినా ఎంతని వివరించగలరు? మధ్య మధ్యలో ఏదో ఒక వచనం వివరిస్తాను తప్ప బైబిల్ గ్రంథం అంతా కూడా ఏ ఒక్కరు కూడా వివరించలేరు. అందుకని బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంటే దేవుడు మనతో ఉన్నట్టే, మనలో ఉన్నట్టే మనల్ని నడిపిస్తాడు, గైడెన్స్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. ఆ పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మాట్లాడతాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు నిత్య రాజ్యాన్ని, నిత్య జీవాన్ని మనకి బయలుపరుస్తాడు. కాబట్టి వాక్యం వినాలి, విశ్వసించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోవాలి, చదవాలి. పరిశుద్ధ గ్రంథం ఉన్నా, ఇంట్లో ఉన్నా కూడా చదవకుండా ఉన్నట్లయితే ఈ రోజు నుంచి మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మర్మము కూడా మనకి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడు. అలాగే మనం విన్నది, మనం గ్రహించింది ఇతరులకు మనం తెలియచెప్తాం. మనమే తెలియకుండా అంధకారంలో జీవిస్తూ ఉంటే ఇతరులకు మనము తెలియచెప్పలేం. ఇంతకాలం నామకార్థ క్రైస్తవ్యంతో ఉంటే కనుక, ఇంకా అంధకారంలోనే చీకట్లోనే ఉంటే కనుక, నేను రక్షింపబడ్డానులే, పరలోకం వెళ్ళిపోతానులే అనుకుంటూ అంధకారంలో ఉండకుండా దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అందులో ఉన్నటువంటి మర్మాలను మనం గ్రహించి, ప్రభువా నాకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మర్మము నాకు బయలుపరచు ప్రభువా అని మనము దేవుడిని అడిగినప్పుడు మనకు సమస్తము కూడా బయలుపరుస్తాడు. బయలుపరిచిన దాన్ని బట్టి మనం ఇతరుల్ని
మనం బలపడి ఇతరులను బలపరచాలి, మన పిల్లలను బలపరచాలి, మన కుటుంబీకుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని మనం బలపరిచేవారుగా ఉండాలి. నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నా వారై ఉండిరి. 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని, వారు నీ వారై ఉండిరి. నువ్వు నాకు ప్రత్యక్షపరిచావు. ఏ నామాన్నైతే మనుషులు నాకు ఇచ్చావో నీ నామాన్ని నేను చూపించాను. ప్రత్యక్షపరచడం అంటే చూపించాను నీకు. మనుషులకి నీ ప్రత్యక్షతను, నువ్వు ఎలా ఉంటావో నేను చూపించాను. నా రూపమే నీ రూపమని నేను చూపించాను. కాబట్టి ఈ లోకానికి నిన్ను మహిమపరిచి ఉన్నాను నేను. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వారిని, మనల్ని ఎవరు అనుగ్రహించారంట? తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి అనుగ్రహించారంట. నువ్వు అనుగ్రహించావు. నా గొప్పతనం ఏమి లేదు. నేను సువార్త ప్రకటించడం వల్ల వాళ్ళు రక్షింపబడలేదు, కానీ నువ్వు అనుగ్రహించావు. కాబట్టి వీళ్ళందరినీ కూడా నీ మహిమను, నీ ప్రత్యక్షతను నేను చూపించాను. నీ మహిమను నేను చూపించాను, నీ ప్రత్యక్షతను నేను చూపించాను. నువ్విచ్చినటువంటి ఈ యొక్క మనుషులని అంటున్నాడు. మనం కూడా రక్షించామంటే నేను సువార్త ప్రకటించడం వల్లే వాళ్ళు రక్షింపబడ్డారని కాకుండా మనం ఒక సాధనాలుగా మాత్రం వాడబడాలి. తండ్రి అయినటువంటి దేవుడు మనకిస్తే తప్ప ఏ ఒక్కరు కూడా రక్షింపబడాలని యేసుప్రభు వారు స్వయంగా యేసుప్రభు వారే మనకు తెలియజేస్తున్నారు. తండ్రికి అప్పగిస్తున్నాడు మనలందరినీ. నీ వాక్యమును గైకొని ఉన్నారు అంటే నీ వాక్యాన్ని వాళ్ళు నమ్మి ఉన్నారు. వాళ్ళందరిని కూడా నాకు ఇచ్చావు, వాళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అంటున్నాడు. నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు, నమ్మి ఉన్నారు నీ వాక్యాన్ని. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. నీవు నాకు అనుగ్రహించినటువంటి మాటలన్నీ కూడా నేను వాళ్ళకి ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. అందుకే యోహాను సువార్త 1వ వచనంలో అంటాడు కదా, వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే మన మధ్య సంచారం చేస్తున్నాడని వాక్యం చదివిస్తుంది. చూద్దాం చూడండి. యోహాను సువార్త 1వ వచనం చూద్దాం. మొదటి వచనం అది, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగాను. ఎవరి మూలంగా? యేసు ప్రభు వారి మూలంగానే కలిగి ఉన్నాయి. అయితే 14వ వచనంలో, ఆ వాక్యం శరీరధారి అయి, ఎలా అంట? ఆ వాక్యమే శరీరధారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆ వాక్య స్వరూపి అయినటువంటి దేవుడే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము మనకు దేవుడుగా మనం నమ్మాలి. దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం నమ్మాలి. దేవుని వాక్యాన్ని వింటున్నా, దేవుని వాక్యాన్ని చదువుతున్నా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం నమ్మి విశ్వాసంతో చదవాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు స్వయంగా. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య శరీరాన్ని దాల్చుకున్న వాక్యమే శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమే. తండ్రి అద్వితీయ కుమారుడు అనగా ఏకైక కుమారుడైనటువంటి యేసుప్రభు వారు ఈ లోకానికి తండ్రిని మహిమపరచడానికి వచ్చినటువంటి యేసయ్య. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుమే. అతను జనితేక కుమారుడు, ఏకైక కుమారుడు. యేసు తండ్రి అయినటువంటి దేవునికి అద్వితీయ కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని, వాక్య స్వరూపి అయినటువంటి యేసుప్రభు వారిని ఈ లోకానికి వచ్చాడు, పంపించాడు. అందుకే వెలుగు కలుగుగాక అనగానే కలిగిందంటే ఆ వాక్యమే యేసయ్యై ఉన్నాడు. కాబట్టి ఆ వాక్య స్వరూపియే యేసయ్య. అందుకే యేసుప్రభు వారు లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తుంది. ఈ మర్మాలు ఎంతో లోతుగా మనం తెలుసుకుంటే తప్ప మనకు అర్థం కాదు. వాక్య స్వరూపి అయినటువంటి యేసయ్య, తండ్రి అయినటువంటి దేవుడు పలికినప్పుడు వాక్య స్వరూపి అయినటువంటి యేసయ్యే ఈ సర్వసృష్టిని కలిగించాడు. వెలుగు కలుగుగా కానగానే వెలుగు కలిగింది. చీకటి తొలగిపోమ్మని చెప్పినప్పుడు చీకటి తొలగిపోయి వెలుగు కలిగింది. సమస్తము ఆయన లేకుండా ఏది కూడా
జరగలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని ఆయన వాక్య స్వరూపి, ఆయన ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు, శరీరధారిగా మన మధ్య ఉన్నాడు. నువ్వు ఇచ్చిన మాటలు నేను ఈ మనుషులకు నేను ఇచ్చానని ఇక్కడ యేసుప్రభువు వారు చెప్తున్నారు. 7వ వచనం 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి అయినటువంటి దేవుడు వాక్యస్వరూపి అయినటువంటి యేసయ్యకి ఇచ్చినటువంటి మాటలు కూడా నేను వీళ్ళకి ఇచ్చి ఉన్నాను. అంటే యేసుప్రభువు వారు పలికిన ప్రతి మాట కూడా తండ్రి యేసయ్యకి చెప్తేనే యేసయ్య మనతో చెప్పాడు. అందుకే నేనేది సొంతగా చేయట్లేదు, నా తండ్రిలో లేకుండా నేనేది చేయట్లేదు, తండ్రి నాకు ఏది ఇస్తే అదే, తండ్రి నాకు ఏది చెప్తే అదే చేశానని యూదులు తర్కించినప్పుడు యూదులకి యేసుప్రభువు వారు చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళకి కోపం వస్తూ ఉండేది. ఏంటి తండ్రితో నువ్వు సమానం చేసుకుంటావు, తండ్రికి నువ్వు కుమారుడువా? వాళ్ళకి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఎంతోమంది అర్థం కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు, నువ్వు దేవుడు కుమారుడువా, దేవుడు నీకు తండ్రా, మా తండ్రి అబ్రహాము తండ్రి మా తండ్రి అని వాళ్ళు ఆదిస్తూ ఉంటారు. అంటే తండ్రి అని దేవుడిని వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తున్నారు. కానీ యేసయ్య తండ్రి అంట్లోకి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకనే ఇజ్రాయేల్ని ఇంకా కూడా తండ్రి అయినటువంటి దేవుడు ప్రేమిస్తున్నాడు. వాళ్ళు ఏ విగ్రహాన్ని చేసుకోకుండా తండ్రి అయినటువంటి దేవుడి మాటకి లోబడి వాళ్ళు తండ్రిని మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ తండ్రి కొరకే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఇంకా మెస్సీ వస్తాడు, ఇంకా మెస్సీ వస్తాడని చూస్తూనే ఉన్నారు వాళ్ళు. అందుకని తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి మనందరికీ అన్యులైనటువంటి మనందరికీ రక్షణ ఇవ్వడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు, తన సొంత బిడ్డలైనటువంటి ఇజ్రాయేలీల మనోనేత్రాలు మూసివేసి మనందరికీ దీనులమైన మనమందరం కూడా పేదవారం, అంటే రక్షణకి అర్హత లేని వారమని, మనం పేదవారు అంటే డబ్బులో కాదు, మనము వారికన్నా చాలా పేదవారం. ఎందుకంటే ఆయన బిడ్డలు ఆయన కనపరుచుకున్నాడు ఇజ్రాయేలు వంశాన్ని అబ్రహాంకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి. వాళ్ళ మనోనేత్రాలు మూస్తే తప్ప మనకు రక్షణ రాదు కాబట్టి వాళ్ళు అందరూ మనోనేత్రాలు మూసివేసి మెస్సీ ఇంకా వస్తాడని ఎదురు చూస్తున్నారు. మెస్సీ వస్తే ఆ మెస్సీ ఒక ప్రవక్త అని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారు, అబద్ధ బోధ చేస్తున్నావు, నువ్వు తండ్రి కుమారుడువా నువ్వు అని చెప్పి యేసుప్రభువు వారిని సిలువేసేశారు. అవన్నీ కూడా దేవుడు సంకల్పం, ఇదంతా దేవుని ప్రణాళిక. వాళ్ళ మనోనేత్రాలు మూసివేసి యేసుప్రభువు వారిని సిలువేసి మనకందరికీ రక్షణనిచ్చి యేసయ్య మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా మనందరూ రక్షణ ఇచ్చేంత వరకు కూడా మనందరూ రక్షణ పొందుకునేంత వరకు కూడా ఈ లోకం అంతా కూడా రక్షింపబడేంత వరకు కూడా ఇజ్రాయేలీల మనోనేత్రాలు తండ్రి అయినటువంటి దేవుడు మూసివేశాడు. అందుకని మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం నమ్మాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనం కూడా నమ్మాలి. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మస్వరూపిగా యేసుప్రభువుని ఈ లోకానికి పంపించి ఆ యొక్క పరలోకాన్ని గురించి, తండ్రిని గురించి ఆయన ఏది చెప్పమంటే అదే చెప్పారు. కానీ యేసుప్రభువు వారు సొంతగా ఏది చెప్పలేదు, సొంతగా ఆయన ప్రాణాన్ని ఆయన పెట్టలేదు. తండ్రి కుమారుని ప్రణాళికతో మనందరి కోసం ప్రాణం పెట్టించడానికి పంపించాడు. కాబట్టి తండ్రి నువ్వేది చెప్తే నేను అది చేశాను, నా గడియ వచ్చేసింది, ఇంకా నేను అన్నీ సమాప్తి చేసేసాను, నువ్వు చెప్పిన ప్రతిదీ కూడా నేను సమాప్తంగా నేను ముగించాను. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చే సమయం వచ్చింది, కాబట్టి నీవు నాకు ఇచ్చినటువంటి బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానని యేసుప్రభువు వారు మనలందరినీ కూడా యేసుప్రభువు వారు తండ్రి అయినటువంటి దేవుడికి అప్పగిస్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించారు, నమ్మారు. నువ్వు ఇచ్చిన మాటలన్నీ కూడా నేను వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళు అంగీకరించి ఉన్నారు. నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి ఉన్నారు. నీ దగ్గర నుంచి వచ్చానని చెప్పేసి నిజముగా ఎరిగి ఉన్నారు. ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుని రక్షింపబడిన వారు అందరూ కూడా ఎరిగితే తప్ప ఎవరు కూడా నమ్మరు. కాబట్టి నమ్మారు, కాబట్టి రక్షింపబడ్డారు. నీ శిష్యుల కొరకు అనేక మంది శిష్యుల్ని యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉండగా తయారు చేశారు. వాళ్ళందరూ కూడా నమ్మి ఉన్నారు, ఎరిగి ఉన్నారు, నిన్ను ఎరిగి ఉన్నారు, నిజముగా ఎరిగి ఉన్నారు. ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మారు. నువ్వు నన్ను పంపేవని నమ్మి ఉన్నారు. నువ్వు నిజంగా నువ్వు దేవుడువని,
అలాగే నన్ను ఈ లోకానికి నువ్వే పంపించావని, నిజంగా పంపించావని నమ్మి ఉన్నారు. అందుకని నేను వచ్చేస్తాను, నాకు సమయం అయిపోయింది అని చెప్తున్నారు అనమాట. పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన సమస్తం కూడా ఎవరి వల్ల అనుగ్రహింపబడి ఉన్నాయంట? తండ్రి వలనే నాకు అనుగ్రహింపబడి ఉన్నాయి, నేను కాదు. నువ్వు పంపించినటువంటి ఒక వాక్య స్వరూపిగా ఈ లోకానికి వచ్చాను కాబట్టి ఆ వాక్యం ఇచ్చింది నీవే, నాకు ఇచ్చినటువంటి సమస్తము కూడా నీదే. వాళ్ళందరూ కూడా ఎరిగి ఉన్నారు. ఆయనకి ఇచ్చిన సమస్తం అంటే ఆ యొక్క నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి అర్హత, అలాగే మళ్ళీ మృత్యుంజయుడిగా లేవాలన్నా, ఇన్ని స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ లోకంలో జరిగించిన అన్నీ తండ్రి నువ్వు ఇచ్చినవే నాకు అని యేసుప్రభు వారి తండ్రికి చెప్తున్నారు. అలాగే మనం కూడా ఈ లోకంలో ఆశీర్వదించబడ్డా, ఈ లోకంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన, సువార్త ప్రకటించిన, సంఘాలను స్థాపించిన, అనేకమైన ఆత్మలను మనం రక్షించిన తండ్రి నీవిచ్చినటువంటి నీ బిడ్డలు, నీవిచ్చినటువంటి ఈ యొక్క ఆధిక్యతను బట్టి, ఈ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభు అని మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించే వాళ్ళుగా ఉండాలి. కానీ నేను గొప్పదాన్ని కాబట్టి దేవుడు నాకు ఈ అభిషేకం ఇచ్చాడు, ఈ యొక్క అధికారాన్ని ఇచ్చాడు అని మనల్ని బట్టి మనము గర్వించేవారుగా, అతిశయించేవారుగా మనం ఉండకూడదని యేసు ప్రభువారిని బట్టి మనం నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువారు ఇంతగా జయించి కూడా తండ్రి సమస్తము నువ్వు ఇచ్చావని నేను తెలియచెప్పాను, నా తండ్రి లేకుండా నేనేది చెయ్యట్లేదని యోహాను సువార్తలంతా కూడా ఆయన చెప్తారు. తండ్రి లేకుండా ఈ 4 సువార్తలు కూడా, మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త, ఈ 4 కూడా శిష్యులు రాసినటువంటి యేసు ప్రభువారు గురించి ఆ యొక్క సువార్త అనగా సువార్త ప్రకటించినటువంటి గ్రంథాలు ఈ 4 కూడా. అందుకే మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అని వచ్చింది. సువార్త ప్రకటించినటువంటి గ్రంథాలు ఇవి. అందుకని ఈ సువార్త నీ నుంచి నేను చెప్పాను, నువ్వేది చెప్తే అది చేశాను, నువ్వేది ఇస్తే అది చెప్పాను, నువ్వేది మాట్లాడమంటే అదే మాట్లాడాను ప్రభు అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడికి యేసు ప్రభు వారు అప్పగిస్తున్నారు. నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు, ఇప్పుడు నమ్మారు. ఇప్పుడు వరకు వాళ్ళు కొంచెం కొంచెంగా బలపడేంత వరకు 3.5 సంవత్సరాలు వాళ్ళకి నేర్పించే వరకు కూడా యేసుప్రభు వారు వెళ్ళిపోలేదు. వాళ్ళు నమ్మారు, ఎరిగి ఉన్నారు, వాళ్ళు విశ్వసించారు. ఆ వాక్యం నీ నుంచి నాకు వచ్చాయని సమస్తం కూడా వాళ్ళు నమ్మారు. నువ్వు పంపేవని కూడా నమ్మి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను కాబట్టి, వాళ్ళు నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ నీ చేతిలో పెడుతున్నాను. వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కొరకు? రక్షింపబడినటువంటి వారి కొరకు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయట్లేదు. చూసారా, లోకం అంటే మనుష్యులు. లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు, నీవు నాకు ఇచ్చినటువంటి వారి కొరకు, నా యందు విశ్వాసం ఉంచి నిన్ను తెలుసుకున్న వారి కొరకు, నిన్ను ప్రత్యక్షపరిచాను, వాళ్ళు నమ్మారు. నువ్వు నన్ను ఈ లోకానికి పంపించావని వాళ్ళు నమ్మారు కాబట్టి వాళ్ళని నీ చేతులకు అప్పగిస్తున్నాను. అంటే లోకాన్ని అప్పగించలేదు యేసుప్రభు వారు, లోకంలో అందరిని అప్పగించలేదు. రక్షింపబడిన వారు చెదిరిపోకుండా బలపడాలి, నిన్ను నమ్మి ఉన్నారు కాబట్టి, నీ బిడ్డలు కాబట్టి నేను వాళ్ళని నీ చేతికి అప్పగిస్తున్నాను అంటారు. తర్వాత లోకాన్ని కూడా అప్పగిస్తారు. మొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళని అప్పగిస్తాడు. ఇంకా విశ్వాసం ఉంచే వారి కొరకు కూడా ఆయన ప్రార్థన చేసి తండ్రి అని దేవునికి చెప్తారు. అంటే విశ్వాసం ఉంచని వాళ్ళ కోసం చెప్పలేదు, వాళ్ళు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా నీ రాజ్యంలో ఉండాలి అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుడికి యేసుప్రభు వారు విశ్వాసులందరినీ అప్పగించాడు. అంటే విశ్వసించని వారు విడవబడతారని అక్కడ అర్థం. అందుకని విడవబడే స్థితిలో ఒక్కరు కూడా ఉండకూడదు. అందరూ విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలో ఉండాలనేదే తండ్రి చిత్తము, కుమారుని యొక్క ప్రణాళిక, ఇద్దరి ప్రణాళిక, తండ్రి కుమారుని ప్రణాళిక.
లోకమంతా రక్షింపబడాలని, అంటే రక్షింపబడిన వారు ఆయన చేతుల్లో ఉంటారని, తండ్రి అనేటువంటి దేవుడి చేతుల్లో యేసుప్రభు వారు మనందరినీ కూడా పెట్టి ఉన్నారు. కాబట్టి విశ్వాసులందరూ కూడా ఆయన పిల్లలు. యేసుప్రభు వారు తండ్రి కుమారుడు ఎలాగైతే అయ్యారో ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాం. కాబట్టి మనం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం మార్చబడ్డాం. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారే ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన వాళ్ళంతా ఉన్నారంట, నీ వారే ఉన్నారు. దేవుని వారమై ఉన్నాము. దేవుడు అనుగ్రహించినటువంటి వారందరూ కూడా దేవుని వారు. కాబట్టి వాళ్ళందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. నువ్వు నాకు అప్పగించిన వాళ్ళందరూ కూడా నీ వారు కాబట్టి నా దగ్గరకు వచ్చి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిస్తున్నాను. వారి కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాటలు. నా అన్నీ కూడా నీయే, నీవన్నీ కూడా వారివి. నావన్నీయు నీవి, నీవియు నావి. నేను పొందుకున్నవన్నీ కూడా నీకే అప్పగిస్తున్నాను. నీవి అన్నీ కూడా నావి. తండ్రి దేవునికి సమస్తము పొందుకున్నాడు. కుమారుడు పొందుకున్నదన్నీ కూడా తండ్రి పొందుకున్నాడంట. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను, నేనికను లోకములో ఉండను. మళ్ళీ చెప్తాడు, నేను తండ్రి దగ్గర నుంచి ఏ విధంగా నేను అన్నీ పొందుకున్నానో నా దగ్గర నుంచి తండ్రి అన్నీ పొందుకున్నాడు, అలాగే నా నుంచి మీరు సమస్తం పొందుకుంటారని ఇంకా మనం ఈ 17వ అధ్యాయం అంతా కూడా దేవుడు మన కొరకు, యేసుప్రభు వారు మన కొరకు చేసినటువంటి ప్రార్థనలో ఉంటుంది. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఎవరి యందు? మన యందు యేసుప్రభు వారు మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కానీ ఇంకా లోకంలో ఉండను. ఎందుకంటే నేను సిలువ వేయబడిన తర్వాత 3వ దినాన్ని లేచి మళ్ళీ నేను నీతో పాటు ఉంటాను. కాబట్టి వీళ్ళతో నేను ఉండను, కాబట్టి వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానని యేసుప్రభు వారు ఎంత బాధ్యతగా దేవుడు, యేసుప్రభు వారు దేవుడికి మనల్ని అప్పగిస్తున్నారు, తండ్రి అయినటువంటి దేవుడికి. అంటే యేసుప్రభు వారు దేవుడు కావడానికి కాదు, దేవుని కుమారుడు, ప్రత్యక్షంగా దేవుని ఆత్మలో ఆత్మస్వరూపి ఆయన 100% దేవుడు, 100% మానవుడిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు దేవుడు, మనుష్యుడు కాదు. మనుష్య రూపంలో మనల్ని దేవుని మార్గంలో నడిపించడానికి వచ్చినటువంటి ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి. ఆయనే వాక్యము, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యస్వరూపి, ఆత్మస్వరూపి అయినటువంటి యేసయ్య మన కోసం వచ్చాడు. కాబట్టి యేసయ్య దేవుడు, మనుష్యుడు కాదు. మార్గము చూపించేటటువంటి మన ఆత్మస్వరూపి ఆయన. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కాబట్టి వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున. ఇక్కడ చూడండి 11వ వచనం, ఎంత అద్భుతమైనటువంటి మనం గ్రహించవలసినటువంటి వచనం ఇది. పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీవు ఎలా అయితే ఏకమై ఉన్నామో, పరిశుద్ధుడైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగన, నువ్వు నేను ఎలా అయితే ఏకమై ఉన్నామో వారు కూడా ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు, అంటే యేసు నామం నీవు నాకు ఇచ్చావు. యేసయ్య నామం ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడు. అందుకే ఒక శిశువు పుట్టును, ఆ శిశువుకి యేసు అను పేరు పెట్టుదు అని గాబ్రియేలు దూత యోసేపుకు చెప్పుద్ది. ఆ పేరు కూడా ఎవరిచ్చారు? తండ్రి అయినటువంటి దేవుడే పేరిచ్చాడు. నీవిచ్చినటువంటి నామము మహిమపరచబడినట్లు మనం ఎలాగైతే ఏకమైనో మనము అని అక్కడ యేసుప్రభు వారు కలుపుతున్నారు. నీవు నేను ఒకటే అని. మనం ఎలా అయితే ఏకమై ఉన్నామో అలాగే వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడు. నీవు నాకు ఇచ్చినటువంటి నామమందు వారిని కాపాడు అంటే యేసు నామములో మనం అందుకే ప్రార్థన చేస్తాం. మనం ఏ ప్రార్థన చేసినా చివరిగా యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి అని. తండ్రికి మనము ప్రార్థన అప్పగిస్తాము. ఎవరి నామం పేరట?
తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభు వారికి ఇచ్చినటువంటి నామం పేరట మనం అడిగినప్పుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు సమస్తం మనకు అనుగ్రహిస్తాడు. యేసు ప్రభు వారు మనకు మధ్యవ్యక్తిగా ఉండి ఆయన మనకి సహాయం చేస్తాడనమాట. అందుకే నీవిచ్చిన నామమును బట్టి మనము ఎలా అయితే ఏకమై ఉన్నామో అలాగే కూడా వీరు కూడా మనతో ఏకమై ఉండులాగున నా నామమును బట్టి వారిని కాపాడు. యేసు నామములో వారిని కాపాడు. అందుకే మనం యేసు నామములో ఏది అడిగినా కూడా మనం పొందుకుని ఉన్నామని విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం తప్పకుండా తండ్రి దగ్గర నుంచి మనము పొందుకుంటాం. తండ్రి నామం మహిమపరచడం కొరకు మీరు ఏది అడిగినా నేను అనుగ్రహిస్తానని యేసుప్రభువు వారు చెప్తారు. అందుకే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. మనం ఎలా అయితే ఏకమై ఉన్నామో అలాగే వారు కూడా మనతో ఏకమై ఉండేలాగున నా నామమున వారిని ఘనపరచమంటున్నాడు. నా నామమందు వారిని కాపాడు అంటున్నాడు. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతని. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడుతని. నీ నామం అంటే యేసు ప్రభు వారికి తండ్రి అయినటువంటి దేవుడు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి, దేవుని నామాన్ని బట్టి నేను వారిని కాపాడాను. తండ్రి నామాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన నామాన్ని బట్టి వాళ్ళు ప్రార్థించినప్పుడు వారిని నేను కాపాడి ఉన్నాను. నాకు అనుగ్రహించిన నీ నామమందు. ఇది స్పష్టంగా మీరు బాగా చదివితే దేవుని మర్మాలన్నీ కూడా బయలుపరచబడతాయి. నేను వారి వద్ద 12వ వచనం, నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని. ఎవరు అనుగ్రహించారు? తండ్రి అయినటువంటి దేవుడు మనకు యేసు ప్రభు వారికి అనుగ్రహించినటువంటి వారిని నీ నామమందు కాపాడుతని. తండ్రి అయిన నామమునందు, తండ్రి ఆయనకి ఇచ్చిన యేసు నామమునందు మనల్ని కాపాడి ఉన్నానని తండ్రికి అప్పగిస్తున్నాడు. నేను వారిని భద్రపరిచితిని కనుక మనందరినీ యేసు ప్రభు వారి లోకంలో ఉంచి భద్రపరిచారు. ఇప్పటివరకు నేను భద్రపరిచి ఉన్నాను కాబట్టి, నేను విడిచి వచ్చేస్తున్నాను కాబట్టి, ఈ లోకంలో నేను ఉండను కాబట్టి నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు వీళ్ళందరినీ కూడా భద్రపరచు అని తండ్రికి మనల్ని అప్పగిస్తున్నాడు. వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వీళ్ళందరినీ కూడా నేను ఇప్పటివరకు భద్రపరిచాను. కానీ ఒకే ఒక్కరిని నేను భద్రపరచలేకపోయాను. అతను ఎవరంట? నాశనపుత్రుడు అనగా ఇస్కరియోతు యోధ. తనని నేను భద్రపరచలేకపోయాను. తనని మారుద్దామని నేను శిష్యుడిగా చేర్చుకున్నాను. ఎన్ని తప్పులు చేసినా నేను క్షమించాను. ఆ యొక్క డబ్బు సంచి తన చేతిలో పెట్టినప్పుడు ఆ డబ్బు ఆశతో తను జీవిస్తూ ధనాపేక్ష అనేది ఆయనకు పట్టుకుంది. దొంగ అని తెలిసినా సరే ఆ డబ్బు సంచి మారతాడేమో అని చెప్పి డబ్బు సంచే ఆ యొక్క ఇస్కరియోతు యోధాకి ఇచ్చినప్పుడు ఆ డబ్బుతోనే ఉండాలనుకున్నాడు. యేసు ప్రభువుని కూడా అప్పగించేస్తే ఆ 30 నాణాలతో కూడా తను ఇంకా ధనవంతుడు అయిపోవాలనుకున్నాడు. కానీ దేవుడు మర్మాలు గ్రహించలేకపోయాడు. ఆయన దేవుని కుమారుడని గ్రహించలేకపోయాడు. ఆయన ద్వారానే నిత్య జీవం అని గ్రహించలేకపోయాడు ఇస్కరియోతు యోధ. ఎందుకంటే ఆ యొక్క యోధా ద్వారానే యేసు ప్రభువారు అప్పగింపబడాలి కాబట్టి ఆయన నాశన పుత్రుడుగా తండ్రే అప్పగించాడు. కాబట్టి ఆయన ఏర్పరచుకుంటే తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి రాలేరు. యేసయ్యందు విశ్వాసం ఉంచాలంటే తండ్రి ఏర్పరచుకోవాలి. తండ్రి ఏర్పరచుకున్నాడు కానీ తను మారలేకపోయాడు కాబట్టి తండ్రి నేను నాశనపుత్రుడైనటువంటి యోధాను మాత్రం నేను మార్చలేకపోయాను తప్ప అందరినీ కూడా నేను భద్రపరిచి ఉన్నాను. వాళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు వారు తండ్రికి చెప్తున్నారు. నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. ఒక్కడు కూడా నశింపపోకుండా నేను కాపాడాను. ఒక్కడు మాత్రం తప్పిపోయాడు, నశించిపోతున్నాడు. అంటే అప్పటికి ఇంకా ఇస్కరియోతు యోధ అప్పగించలేదు, ఇస్కరియోతు యోధ చనిపోలేదు. కాబట్టి ఆయనకు తెలుసు ఇస్కరియోతు యోధ అప్పగిస్తాడని, ఇస్కరియోతు యోధ మరణిస్తాడని, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాడని, నశించిపోతాడని యేసుప్రభు వారికి ముందుగానే తెలుసు. కాబట్టి అతనే అప్పగింపబోతున్నాడని ముందుగానే యేసుప్రభు వారు తెలుసుకుంటారు. ఎందుకు? దేవుడికి అసాధ్యమైనది ఏముంది? ఆయనకు తెలియంది ఏముంది? ఆయన ఒక్కడే తప్పిపోయాడు. అంటే మనకి వీళ్ళను బట్టి నేర్చుకోవాలని. ఈ ధనాపేక్ష అనేది, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు అనేవి ఉంటే మనము తప్పించుకోలేము. మనము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాము, దేవుని రాజ్యంలో ఉండలేమని
మనకి ఇవన్నీ నేర్పించడానికి అక్కడ ఒక ఇస్కరియోతు యోధ యేసుప్రభువుని అప్పగించడానికి ఆ శిష్యుల విశ్వాసం ఉంచినటువంటి శిష్యుల్నే దేవుడు ఏర్పరచుకున్నాడు సిలువకు అప్పగించడానికి. అంటే మనం విశ్వాసం ఉంచి రక్షింపబడిపోయాము అని మనము ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తే మనము కూడా తప్పించుకోలేము. ఇస్కరియోతు యోధ ఎలా అయితే ఆ యొక్క అపవాదికి చిక్కుకున్నాడో అలాగే కూడా మనము కూడా రక్షింపబడి దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నామకార్థ క్రైస్తవ్యాన్ని మాత్రం మనం జీవిస్తూ ఉంటే గనక ఆ యొక్క ఇస్కరియోతు యోధ వలె మనము కూడా నాశనపుత్రులుగా మనం మిగిలిపోతాం. నాశనపుత్రుడు అనగా నశించిపోయేవాడు, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేవాడు అని అక్కడ మనకి తెలుసుకోవచ్చు. నాశనపుత్రుడు అనగా అపవాది చేతికి అప్పగింపబడ్డాడు కాబట్టి యేసుప్రభు వారినే ఆ యొక్క సిలువకు అప్పగిస్తాడు. తనకు ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి శిష్యుడే యేసుప్రభు వారిని అప్పగిస్తాడు. ఎందుకంటే యేసుప్రభు వారితో తిరిగాడు కాబట్టి యేసుప్రభు వారు ఎప్పుడు ఎక్కడుంటారో అనేది ఆ శిష్యుడికే తెలుసు కాబట్టి అదే ఇప్పుడు ఈ లోకంలో కూడా ఎవరినైనా అప్పగించాలంటే వాళ్ళలో ఉన్న వాళ్ళనే పట్టుకొని వాళ్ళ ద్వారానే ఆ యజమానిని అప్పగించి ఈ విధంగా ఈ బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని ఆ నమ్మకంగా ఉన్న వాళ్ళే మోసం చేయగలుగుతారు. అందుకని ఈ నమ్మకంగా ఉండి యేసుప్రభు వారిని ఇస్కరియోతు యోధాయే అప్పగిస్తాడు. అప్పగించబడిన వాళ్ళు ఎలా అవుతారంటే నాశన పుత్రులు. వాళ్ళు తప్పించుకోలేరు. వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్ష అనుభవించి తీరాలి. ఈ లోకంలో మనం తెలిసి చేసినా తెలియక చేసిన తప్పులు మనం అనుభవించి తీరాలి. కానీ నిత్య నరకాగ్నికి అయితే మనం వెళ్ళం. ఈ లోకంలో మనం బ్రతికుండగానే తెలుసుకుని ప్రభువా నేను ఈ తప్పు చేశాను, నన్ను క్షమించు, నేను తెలిసి చేయలేదు, అపవాది బంధకాలను నేను చిక్కుకొని ఈ తప్పులు నేను చేశాను తప్ప, నేను నా మనోనేత్రాలు ముయ్యబడడం వల్ల నేను చేశాను తప్ప, నా మనోనేత్రాలు తెరవబడి ఉంటే నేను ఈ తప్పులు చేసి ఉండేదాన్ని కాదు, లేదా చేసి ఉండేవాడిని కాదు అని మనం ఎప్పుడైతే దేవుని యొద్ద మనం ఒప్పుకుంటామో అప్పుడు మనం క్షమించబడతాం. అంతేగాని చనిపోయిన తర్వాత మనం ఒప్పుకుందాం, చనిపోయాక చూద్దామని మనం సమయాన్ని వృధా చేసుకుంటే మాకు కనుక ఒక్క నిమిషం కూడా పోయిన నిమిషం మనకి తిరిగి రాదు. ఈ ఒక్క నిమిషం మనం బయటికి వెళ్తాం, మళ్ళీ తిరిగి వస్తాం లేదనేది మనకు తెలియదు. కాబట్టి ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన ఆశీర్వాదం లేకుండా మనం ఒక్క నిమిషం కూడా జీవించి ఉండలేము. కాబట్టి ఆయన ఇచ్చిన ప్రతి సమయం కూడా చాలా విలువైందని మనం గ్రహించి మనము ఆయన యందు బ్రతికి ఉండగానే మన తప్పులను ఒప్పుకొని క్షమించు ప్రభువా అని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో ఆయన దయామయుడు, ఆయన కరుణామయుడు, ఆయన కృపగల దేవుడు కాబట్టి రక్షింపబడకపోయినా మనం ఏ పాపంలో ఉన్నా ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన క్షమించే దేవుడు. రక్షింపబడి పాపంలో ఉన్నవారైనా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఒప్పుకుని విడిచిపెట్టి ఆయనలో ఉండకపోతే వాళ్ళు కూడా నాశనపుత్రుడు. ఎలాగైతే నేను రక్షించలేకపోయానని యేసుప్రభు వారు చెప్తున్నారు ఇస్కరియోతు యోధ గురించి, అలాగే మనం రక్షింపబడి కూడా మనం తప్పించుకోకుండా, మనం విడుదల పొందుకోకుండా అదే పాపలో మనం జీవిస్తూ ఉండి మరణిస్తే కనుక మనం కూడా ఇస్కరియోతు యోధ అలాగే నాశనపుత్రుడికి అప్పగిస్తాడు, అపవాదికి అప్పగిస్తాడు. అందుకని మనము ఈరోజు ఇంకా మనం ఏ స్థితిలో ఉన్నా ఈ వాక్యం కనుక మీరు వింటూ ఉంటే కనుక మీరు దేవుని యొద్ద ఒప్పుకొని నేను ఈ పాపంలో ఉన్నాను, ఈ తప్పు చేస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, ఈ లోక అంధకారంలో నేను ఉన్నాను. ధనాపేక్ష అనేది కూడా పాపమే. ధనాపేక్షతోనే యేసుప్రభు వారిని అప్పగిస్తాడు ఇస్కరియోతు యోధ. ధనాపేక్ష ఒక పాపము, కోపము ఒక పాపము, అహంకారము, కోపము, ద్వేషాలు అన్నీ కూడా అపవాది నుంచి వచ్చేవే. అపవాది సంబంధులు అయినటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. అపవాది రక్షింపబడిన వారిని కూడా బంధిస్తాడు. కానీ వాళ్ళు గ్రహించుకోవాలంటే వాక్యాన్ని వినాలి, చదవాలి, దేవుని పాదసన్నిధిలో గడపాలి. అప్పుడే మన తప్పులు మనం తెలుసుకునేటట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేస్తాడు. లేదంటే మనలో ఉన్నటువంటి దురాత్మ ఏం చేస్తుంది, నువ్వు చాలా నీతిగా ఉన్నావు, యథార్థంగా ఉన్నావు, నీవేం తప్పు చేయట్లేదు, నువ్వు చాలా మంచిదానివి, నువ్వు చాలా మంచోడివి అని మనల్ని మభ్యపెట్టి నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. అందుకని మనం పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. నన్ను నడిపించు ప్రభువా, నాలో ఉన్న దేవా, నన్ను నడిపిస్తున్న దేవా, నన్ను బలపరచు, నన్ను ప్రజ్వలింపజేసి నన్ను వెలిగించుకొని నేను వెలిగింపబడి ఈ లోకానికి వెలుగుగా ఉండాలి ప్రభువా అని మనం ఎప్పుడైతే దేవుని పాదసన్నిధిలో మనం అడుగుతామో అప్పుడే దేవుడు మనల్ని క్షమించి విడిపిస్తాడు, మనల్ని రక్షించి మన నిత్య రాజ్యానికి మనల్ని చేరుస్తాడు. మన ద్వారా అనేక మందిని
దేవుని రాజ్యంలోకి నడిపించేటటువంటి ధన్యత, ఆ యొక్క సువార్త ప్రకటించే ధన్యత, ఆ యొక్క దేవుని మార్గంలో నడిపించేటటువంటి ధన్యత మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇంకా ఎలాంటి అంధకారంలో ఉన్నా మనము గ్రహించుకోవాలి. ఈ దినం మనము యోహాను సువార్త 17వ అధ్యాయం ఇంకా మీరు ఉంది. నేను చదివింది ఎక్కడి వరకు చదివాను? 12 వచనాలు మాత్రమే నేను చదివాను. ఇంకా మిగిలినవి మనకి 26 వచనాలు ఉన్నాయి. 26 వచనం వరకు మీరు చదివితే యేసు ప్రభువారు తండ్రికి మనల్ని ఎలా అప్పగించాడు, తండ్రి దగ్గర ఎంత విధేయత కలిగి ఉన్నాడు యేసు ప్రభువారు ఆత్మస్వరూపి, వాక్యస్వరూపి. కాబట్టి దేవునిలో ఆయన కలిసి ఉన్నారు. మనము ఏకమై ఉన్నట్టే వారు కూడా మనలో ఏకమై ఉండులాగున వాళ్ళందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా, వాళ్ళు తప్పిపోకుండా నేను భద్రపరిచాను, ఈ లోకంలో ఉన్నాను, నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వస్తున్నాను కాబట్టి వీళ్ళందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నానని తండ్రి చేతులకు మనల్ని అప్పగించి వెళ్ళాడు. కాబట్టి మనం అందరం ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాము? తండ్రి చేతుల్లో ఉన్నాము. ఆ తండ్రి మళ్ళీ యేసుప్రభువారు ఏం చేశారు? తండ్రి చేతులకు అప్పగించడమే కాకుండా మనతో ఉండి మనలో ఉండి నడిపించడానికి మిమ్మల్ని నేను అనాథలుగా విడిచిపెట్టను, పరిశుద్ధాత్మను మీకు ఇచ్చి వెళ్తాను, ఆదరణకర్త మీలో ఉండి నడిపిస్తాడని ఎంత బాధ్యతగా యేసుప్రభువారు మనల్ని భద్రపరిచి ఉన్నారు చెప్తున్నాడు. నేను భద్రపరిచి ఉన్నాను, అందరినీ నేను భద్రపరిచాను ప్రభువా, ఒక్క నాశన పుత్రుని తప్ప అని యేసుప్రభువారు తండ్రికి అప్పు చెప్తున్నారు. అలాగే మనం ఏం చేయాలి? ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం ఉంటే కనుక ఆ యొక్క అపవాది చేతుల్లోకి మనం వెళ్ళాం. నామకార్థంగా ఉంటే కనుక అపవాది మనల్ని అటాక్ చేస్తాడు. రక్షింపబడిన వారిని సహితం కూడా వాడు మార్చగలడు. ఎప్పుడు మనం ప్రార్థనలో, వాక్యంలో బలంగా లేనప్పుడు మన దగ్గరికి వాడు వస్తాడు తప్ప, మనం ఎప్పుడు ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని మందిరాన్ని విడవకుండా, వాక్యాన్ని విడవకుండా వింటూ మనం బలపడుతూ ఉన్నప్పుడు అపవాది మనల్ని మన దగ్గరికి రాలేడు. మనకు చాలా తెలుసు, వాక్యం అంతా నాకు తెలుసు, వాక్యం వినక్కర్లేదు, నాకు దేవుళ్ళో చాలా విశ్వాసం ఉంది, చాలా నాకు తెలుసు, మొత్తం నాకు బైబిల్ గ్రంథం తెలుసు, నేను చర్చికి వెళ్ళక్కర్లేదు, దేవుడి వాక్యం వినక్కర్లేదు, దేవుడి వాక్యం చదవక్కర్లేదు అని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో అపవాది వాళ్ళని బంధిస్తాడు. అందుకని వాక్యం మొత్తం తెలిసిన ప్రతిరోజు మనం దేవుడితో మాట్లాడాలి. వాక్యాన్ని మనం చదువుతున్నామంటే మనతో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన మనం చేస్తున్నామంటే దేవునితో మనం మాట్లాడుతున్నాం. నిత్యము ఆయనలో మనము అంటగట్టబడిన తీగల వలె ఉండాలి. మనం వేరుగా ఉంటే ఎండిపోవడం అంటే అపవాది వచ్చి మనల్ని అటాక్ చేస్తాడు. అటాక్ చేసి మనల్ని బంధించి నిత్య నరకాగ్ని తీసుకెళ్ళిపోయేలాగా లోక ఆకర్షణలో, ధనాపేక్షలో అనేకమైన లోక ఆకర్షణ చూపించి మనల్ని దేవుడికి దూరం చేసి, దేవుడి రాజ్యానికి దూరం చేసి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయేలా చేస్తాడు. కాబట్టి రక్షింపబడిన వారు కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసంతో జీవించాలి. రక్షింపబడకుండా ఉంటే కనుక ఈ దినమే రక్షింపబడి ఆ యొక్క నిత్య జీవానికి వారసులు కావాలని ఆ యొక్క యేసు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి రక్షణనిచ్చి నిత్య రాజ్యానికి చేర్చాలనేటటువంటి ఆయన ప్రణాళికను యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మన కొరకు మరణించి ఆయన ప్రాణత్యాగాన్ని మనము నిర్లక్ష్యం చేసిన వారమైతే మనం ఏమవుతాం? నిత్య నరకాగ్నికి పాలవుతాం. అందుకని మనం ఎప్పుడు కూడా ఆయన సిలువ మరణం వైపు చూస్తూ ఆయన లోకానికి లోకరక్షకుడిగా వచ్చాడని, మన కోసం వచ్చాడని, మనల్ని రక్షించడానికి వచ్చాడని, మనల్ని విడిపించడానికి వచ్చాడని, మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని మనం నమ్మి ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. నిత్య జీవం అనగా ఇదే. యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచి జీవిస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు. ఆ వచనం ఎక్కడుంది? 3వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. తండ్రిని, కుమారుని ఎరుగుటయే నిత్య జీవం. కుమారుని ఎరిగిన వాళ్ళు తండ్రిని ఎరుగును, తండ్రిని ఎరిగిన వాళ్ళు కుమారుని ఎరుగుతారు. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచితేనే, నీ యందు నీ నామాన్ని ఎరిగి ఉంటేనే వాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారని యేసు ప్రభువారు మనకు సమస్తము బోధించి ఆయన ప్రాణాన్ని అప్పగించే ముందు కూడా మన బాధ్యతలు అన్నీ కూడా తండ్రికి అప్పగించి మనకు సమస్తము తెలియపరిచి
ఆయన శిలువ మరణానికి ఎక్కి శిలువ మరణాన్ని జయించి నిత్యరాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఆయన నిత్యరాజ్యంలో మనందరి కొరకు స్థలాలను సిద్ధపరిచి మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనల్ని బలపరుస్తూ మనల్ని నడిపిస్తూ అనేక మందిని మన ద్వారా నడిపించి ఆయన రాజ్యానికి రావాలి అనేదే ఆయన ప్రణాళిక. కాబట్టి ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికని మనము నెరవేర్చి తండ్రి అయినటువంటి దేవుడికి నేను సమస్తాన్ని కూడా ఎలాగైతే నేను నెరవేర్చానని సంపూర్ణంగా నెరవేర్చానని చెప్తారు 4వ వచనంలోని. సంపూర్ణంగా నేను నెరవేర్చాను ఇచ్చిన పని అని యేసుప్రభు వారు ఎలాగైతే తండ్రికి అప్పగించారో అలాగే మనం కూడా దేవుడిచ్చిన పనిని మనం కూడా సంపూర్ణంగా చేశాను ప్రభా, నేను నువ్వు ఇచ్చిన పని నమ్మకంగా చేశాను, నా తుది శ్వాస వరకు నేను నీ కొరకు జీవించానని పౌలు గారు చెప్తారు. నేను సంపూర్ణంగా నా పరుగుని తుదముట్టించుతని నా యొక్క పరుగు పందెంలో నేను సమస్తము కూడా నేను నమ్మకంగా పనిచేశానని పౌలు చెప్తాడు. నా పరుగు పందెమును నేను తుదముట్టించాను, నేను నమ్మకంగా పనిచేశానని యేసుప్రభు వారు ఎలాగైతే చెప్పారో అలాగే పౌలు కూడా చెప్పి ఉన్నాడు. అందుకే యేసుప్రభు వారిని నేను పోలు నడుచుకున్నాను, నన్ను పోరు మీరు నడుచుకోండి అని పౌలు గారు చెప్తారు. ఎంత ధన్యత! అలా మనం చెప్పగలుగుతున్నామా? ప్రభువా, నీవు తండ్రికి నమ్మకంగా ఉన్నట్టుగానే నువ్వు సంపూర్ణంగా ఎలాగైతే ముగించావో, తండ్రి ఇచ్చిన ఆ యొక్క పనిని నమ్మకంగా ఎలాగైతే చేసావో నేను చేశానని పౌలు గారు చెప్పారు. పౌలు గారు చెప్పినట్టు యేసుప్రభు వారు చెప్పినట్టు మనం కూడా చెప్పగలిగేవారుగా మనం ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనల్ని మనం పరీక్షించుకుని ఈ దినమైన నువ్వు ఇచ్చిన పని ఏంటి ప్రభువా, నేను నీ పనిని నేను నమ్మకంగా చేయడానికి కావలసినటువంటి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నా వల్ల కాదయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నన్ను నడిపించు ప్రభువా అని మనం ఎప్పుడైతే తండ్రిని మనం వేడుకుంటామో యేసునామములో మనం కూడా సమస్తము జయించే సామర్థ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు, అభిషేకాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. అలాగే మనకి నిత్య నూతన యవ్వన బలాన్ని కూడా మనకిస్తాడు. వృద్ధాప్యంలో దేవుని సేవలోకి వచ్చిన ఆయన నిత్య నూతన యవ్వన బలాన్ని ఇస్తాడు. మోషేని 80 సంవత్సరాల వయసులోనే ఆయన ఇజ్రాయేలీని నడిపించడానికి పిలుస్తాడు. అలాగే ఆయన్ని 120 సంవత్సరాలు కూడా తన చూపు తగ్గలేదు, తన శరీరంలో బలం తగ్గకుండా దేవుడు నడిపించుకున్నాడు. కాబట్టి ఏ స్థితిలో ఉన్నా, ఏ వయసులో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని సువార్త ప్రకటించడానికి వెనుకాడకుండా ఆయన పనిని నమ్మకంగా చేయాలని మనం ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో, ఆయన చేతులకు మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో మనల్ని నిత్య రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన మనల్ని చేర్చుకోవడానికే మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన ద్వారా అనేక మంది కూడా మనం చేర్చేవారుగా అవుతాం. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసికి కూడా సువార్త ప్రకటించే బాధ్యత ఉందని గ్రహించి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నేను తుది శ్వాస వరకు నీ కొరకు నేను వాడబడాలని, నీ కొరకు జీవించాలని మనం ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చేతులకు మనం అప్పగించుకుంటామో మనకి నిత్య జీవాన్నే కాకుండా మనకి నిత్య నూతన యవ్వన బలాన్ని కూడా ఇచ్చి ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి స్వస్థత వరాలు, ఆత్మఫలాలు, ఆత్మ అభిషేకంతో మనల్ని నింపి ఆయన స్వార్థ పనిలో నమ్మకంగా జీవించేవారుగా ఆయన మనల్ని వాడుకుంటాడు. కాబట్టి ఈ వాక్యాన్ని విన్నవారు ఈ వాక్యంలో బలపడి దేవుని చిత్తానికి మనం లోబడి జీవించాలని మనం తెలుసుకుని ఉన్నాం. మనం ఈ దిన వాక్యాంశం ఏంటనగా నిత్య జీవము అనగా ఏంటి, నిత్య జీవము ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎలా చేర్చబడతాం అనేది మనం క్లుప్తంగా మనం తెలుసుకుని ఉన్నాం. ఇంకా మీరు యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని మీరు మొత్తం చదివితే నిత్య జీవము ఎలా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, యేసయ్య ఎలా వివరించి చెప్పారు, విశ్వాసుల గురించి, దేవుడి గురించి, తన గురించి ఎంత వివరంగా మన గురించి చెప్పి ఉన్నారో మీరు తెలుసుకుంటారు. కాబట్టి 17వ అధ్యాయాన్ని మీరంతా కూడా ఈ వాక్యాన్ని విన్న వాళ్ళంతా కూడా 17వ అధ్యాయాన్ని చదవండి. అలాగని 17వ అధ్యాయం ఒకటే అని కాదు, బైబిల్ గ్రంథం అంతా కూడా అనేక మర్మాలతో, అనేకమైనటువంటి ప్రవచనాలతో మనకి నిర్మింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. దేవుని వాక్యాన్ని ముగించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామమైన మా ప్రభువా, మా దేవానికి స్తోత్రాలు.
అవును ప్రభా, మాకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రభా పరమ తండ్రి నీకే వందనాలు ప్రభా. వాక్యస్వరూపి అయిన దేవ, ఆత్మస్వరూపి అయినటువంటి మా యేసయ్య తండ్రి, ఈ లోకానికి మిమ్మల్ని తండ్రి ఏ ప్రణాళికతో పంపి ఉన్నారో మీ ప్రణాళిక అంత సంపూర్ణంగా నేను నెరవేర్చానని తండ్రి చేతులకి ప్రభా మిమ్మల్ని అప్పగించుకొని, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా మమ్మల్ని అప్పగించి, మమ్మల్ని మన ఈ లోకంలో అనాథలుగా విడిచకుండా నీ పరిశుద్ధాత్మను మాకు ఇచ్చి, ఆదరణకర్తనిచ్చి మమ్మల్ని ఆదరించి బలపరిచి నేను నడిపిస్తున్న దేవానికి వందనాలు అయ్యా. ఈ లోకంలో మేము ప్రభా ఒంటరి వారం కాదు ప్రభా. ఎవరున్నా ఎవరు విడిచినా నీ విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. మీరు నన్ను విడిచిపెడతారు కానీ నేను ఒంటరివాడిని కాదు, నాతో తండ్రి ఉన్నాడని ఎలాగైతే మీరు చెప్పి ఉన్నారో అలాగే కూడా మీలో మేము ఏకమై ఉన్నాం కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మీరు మాతో ఉన్నారని అయ్యా మేము నిరీక్షణ కలిగి ధైర్యంగా ముందుకు సాగే కృపను దయచేయండి. ఈ లోకంలో మనుషుల వైపు, లోకం వైపు, సమస్యల వైపు, రోగాల వైపు చూసి మేము కృంగిపోయేవారుగా, అపవాదికి చోటిచ్చేవారుగా ఉండకుండా నాయనా తండ్రి ఇస్కరియోతు యోధావలే ప్రభా ధనాపేక్ష కానీ ఈ లోక ఆకర్షణలో కానీ పడకుండా మీ ఆకర్షణలో, మీ ప్రేమలో, మీ దయలో, మీ కృపలో మేము వర్ధిల్లుతున్నామని మేము గ్రహించుకుని నిత్యము ప్రభా నీ యందే ఆనందించేవారుగా, నీ యందే నిరీక్షణ కలిగిన వారుగా మేము ఉండినట్లు, నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నట్లుగానే ప్రభా ఈ లోకమంతటిని కూడా తండ్రి మీరెవరినైతే ఏర్పరచుకున్నారో అందరూ నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ప్రతి బిడకు దయచేయమని నైనా తండ్రి నీ కృప మాకు తోడించి అయ్యా మేము ప్రార్థించినా మేము చెప్పినా ఎవరు రారు ప్రభా. మేము ప్రార్థించి మీ చేతిలో మేము పెట్టినప్పుడు మీరు ఆకర్షించుకొని మీరే తీసుకొచ్చుకుంటారు ప్రభా. అలాగే మీరు ఏర్పరచుకొని మీరు తీసుకురాకపోతే మేము ఏమీ చేయలేం ప్రభా. యేసు ప్రభు వారే అన్నారు, తండ్రి నీవు నాకు ఇచ్చినటువంటి వారిని నేను సంపూర్ణంగా నీ మార్గంలో నడిపించాను, నీ ప్రత్యక్షతను చూపించాను, నా నామాన్ని బట్టి మీ నామాన్ని బట్టి నా నామం మహిమపరచబడినట్లు నన్ను హెచ్చించినట్లుగానే వీళ్ళందరూ నీ చేతిలో పెడుతున్నానని మమ్మల్ని అందరినీ నాయన తండ్రి అయినటువంటి దేవుని చేతిలో యేసు ప్రభు వారు పెట్టినట్లుగానే ఈ లోకమంతటిని నీ చేతిలో మేము పెడుతున్నాం తండ్రి. అయ్యా యేసయ్యను పోలి మేము నడుచుకునేలాగా దీన మనసు, తగ్గింపు స్వభావము, వినయము, విధేయత కలిగిన మనసు తండ్రి మేము కలిగి యేసయ్యను పోలి నడుచుకునే ధన్యత, అట్టి కృప మాకు దయచేయండి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి అంధకారము, చీకటి తొలగిపోవనుగాక. అయ్యా నూతన సంవత్సరంలోనికి నైనా మేము అడుగు పెడుతూ ఉండగా నూతన ఆనందము, నూతన అభిషేకము పొందుకుని ప్రభా నీ పరలోక రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నట్లుగానే ప్రతి ఒక్కరూ నీ పరలోక రాజ్య వారసులుగా నైనా చేర్చబడినట్లు ప్రభా ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని రక్షించుకుని నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానం దయచేయండి. మా బిడ్డలకు, మా మనవలకు ప్రభా తండ్రి నాయన తండ్రి మనుషుల దయలో, మీ దయలో ఎదుగుతూ నీ రక్షణ మార్గంలో నడిచి అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా ఉండినట్లు అయ్యా ప్రభా మమ్మల్ని దీవించమని మీ చేతిలో పెడుతున్నాం. ఈ లోకం అంతటిని దీవించండి, ఈ లోక ప్రజలు దీవించండి, మా బంధువులు దీవించండి, స్నేహితులు దీవించండి నైనా అలైడ్ హోమ్లో ఉన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి, భద్రపరచండి ప్రభా. నీ కృప, కాపుదల, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ శక్తిని తోడుగా ఉంచి భద్రపరచమని, నీ కృప, కాపుదల, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ శక్తిని మాకు తోడుగా ఉంచి భద్రపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈదిన వాక్యాన్ని విని మీరు బలపడి ఉన్నారని నేను నమ్మి ప్రార్థించి ఉన్నాను. దేవుడు తప్పకుండా మీకు అందరికీ రక్షణ, అభిషేకము, ఆశీర్వాదం అనుగ్రహిస్తాడు. అలాగే ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా నూతన ఆనందం, నూతన సమాధానము పొందుకోవాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనలో మీరుండాలని, అంటగట్టబడిన తీగల వలె నిత్య జీవ వారసులుగా ఉండాలని తండ్రి కోరుకున్నట్లుగానే నేను కూడా కోరుకుంటున్నాను. మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్. ఈ యొక్క వాక్యాన్ని విని మీరు బలపడినట్లుగానే అనేక మందికి ఈ వాక్యాన్ని మీరు వినిపించండి. రక్షణ లేని వారు రక్షణ పొందుకోవాలి, రక్షణ పొందుకున్నవారు ఇంకా లోతైనటువంటి విశ్వాసంలోనికి నడిపింపబడాలని, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని నేను ఈ సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఈ సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకోవాలంటే
ఈ యొక్క ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. సువార్త పనిలో మీరు పాలుపంపులు పొందుకోవాలంటే ఈ యొక్క వీడియో విని, మీరు వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. అదే మీ సువార్త ప్రకటన. దేవుని పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే దేవుని ఆశీర్వాదాలు మీకు సమృద్ధిగా ఉంటాయి. దేవుని కృప మనందరికీ తోడైండును గాక. తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.